గాయం మిగతా సెక్టార్ సంగతేమో కానీ గ్లామర్ ఇండస్ట్రీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెద్ద గాయమే అవుతోంది. ముఖ్యంగా ఫీమేల్ ఆర్టిస్టులకు ఏఐ అనేది ఇప్పుడు ఒక జీవన్మరణ సమస్యగా మారిందా? ఏఐ విచ్చలవిడితనంతో అసభ్యకరమైన వీడియోలు, ఇమేజెస్ పుట్టి తమ బతుకుల్ని డిస్టర్బ్ చేస్తున్నాయంటూ చాలామంది హీరోయిన్లు ఇప్పటికే గొంతెత్తి ఆక్రోశిస్తున్నారు. ఎవర్రా మీరంతా అని గగ్గోలు పెడుతున్నారు. ఏఐ విక్టిమ్స్ జాబితాలో లేటెస్ట్ ఎంట్రీ ఎవరంటే స్టార్ హీరోయిన్ శ్రీలీల. 6-7 సినిమాలతోనే టన్నుల కొద్దీ పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల తనకొచ్చిన ఫేమ్ అంతా ఏఐ గాళ్ల బారిన పడి నాశనం అవుతోందని ఆక్రోశం వెళ్ళగక్కారు. టెక్నాలజీ అనేది డైలీ లైఫ్ని ఈజీ చేయడానికి అనేది, కానీ మనశ్శాంతిని దూరం చేసి జీవితాల్ని కాంప్లికేట్ చేయడానికి కాదు అంటూ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టి డీప్ ఫేక్ వీడియోలపై పరిశ్రమలో మళ్లీ చర్చను రాజేశారు. శ్రీలీల ఏమంటున్నారు ఒకసారి చూస్తున్నాం. మన వీడియో వాళ్ళు ప్రతి సోషల్ మీడియా యూజర్ని చేతులు జోడించి వేడుకుంటున్నా, దయచేసి ఇలాంటి ఏఐ జనరేట్ నాన్ సెన్స్ అంటున్నారు. నాన్ సెన్స్ని ఎంకరేజ్ చేయకండి. టెక్నాలజీని వాడుకోవడానికి, దాన్ని దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దాన్ని మనం గుర్తించాలి. గ్లామర్ పరిశ్రమలో ఉన్న ప్రతి అమ్మాయి ఒక ఆర్టిస్ట్ అయితే కావచ్చు, ఆమె ఎవరికొకరికి కూతురు అవుతుంది, ఎవరికొకరికి మనవరాలు అవుతుంది, ఎవరికొకరికి సోదరు అవుతుంది, లేదా స్నేహితురాలు అవుతుంది. ఆ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి కదా. ఇలా సాగింది శ్రీలీల మనోవేదన. పది మందికి వినోదాన్ని, ఆనందాన్ని పంచే ఇండస్ట్రీలో ఉన్నాం, కానీ సురక్షితంగా ఉన్నామనే భరోసా మాకుండద్దా అని వేడుకుంటున్నారు ఆమె. ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తున్నామనే నమ్మకం మా కలగొద్దా అంటూ నిలదీశారు. టెక్నాలజీ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారితే ఎలా అని ఎమోషనల్ నోట్ విడుదల చేశారు శ్రీలీల. బిజీ షెడ్యూల్స్ వల్ల ఆన్లైన్లో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని లేటుగా తెలుసుకున్నా నా మనసు తీవ్రంగా గాయపడింది అని అంటున్నారు శ్రీలీల. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని ఆశిస్తున్నా. ఇలాంటి ఫేక్ కంటెంట్ని షేర్ చేయొద్దని కోరుకుంటున్నా. ఇండస్ట్రీకి మద్దతుగా నిలవాలని మనవి చేస్తున్నా అంటూ ముగించారు శ్రీలీల. ఇక గ్లామర్ ఇండస్ట్రీలో ఫేక్ వీడియోల రొచ్చు ఇప్పటిది కాదు. గతంలో రష్మిక మందన్న, సాయి పల్లవి, కట్రీనా కైఫ్, ఆలియా భట్, కాజోల్ ఇలా చాలా మంది హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కెరీర్ డ్యామేజ్ కావడమే కాదు, మనసు గాయపడుతోంది, జనంలో పలుచనైపోతున్నామని గొల్లుమన్నారు. ఫేక్ వీడియోలతో బ్యాడ్ క్యాంపెయినింగ్ జరిగి ఇబ్బంది పడ్డ చిరంజీవి, నాగార్జున కూడా ఇటీవల కోర్టుకెక్కారు. ఒరిజినల్ వీడియో ఫైల్ పై డిజిటల్ కాంపోజిట్ ని ప్రయోగించి మెషిన్ లెర్నింగ్ టూల్స్ తో డీప్ ఫేక్లు సృష్టించడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. వ్యక్తిగత ఫోటోలు, వీడియోల్ని పోర్న్ కంటెంట్ తో కలిపి అసభ్యకరమైన క్రియేటివిటీలతో సోషల్ మీడియాలో దారుణాలకు పాల్పడడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. 2024 జనవరిలో రష్మిక డీప్ ఫేక్ వీడియోతో మొదలైంది ఈ తుంటరాట. ఇన్స్టా ఫాలోయర్ల సంఖ్యను పెంచుకోవడానికి రష్మిక వీడియోతో గలీజ్ ఎక్స్పెరిమెంట్ చేసిన ఒక ఇంజనీర్ అరెస్ట్ అయ్యాడు. కానీ స్కిల్డ్ హ్యాకర్స్ తప్పుదారి పట్టి డీప్ ఫేక్ ని ఒక ఛాన్స్ గా తీసుకొని రెచ్చిపోవడాన్ని ఏ శక్తి ఆపలేకపోతుంది. ఇప్పుడు డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసినా ఏది రియల్, ఏది ఫేక్ అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారుతోంది. ఫ్యాక్ట్ చెక్ చేసుకుని అలర్ట్ అయ్యేలోగా సెలబ్రిటీల బతుకు పాపం బస్టాండ్ అవుతోంది. డీప్ ఫేక్ నియంత్రణకి సంబంధించిన బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. నకిలీ కంటెంట్ ని కట్టడి చేయడానికి అవసరమైన లీగల్ ఫ్రేమ్వర్క్ ని కూడా రూపొందించారు. ఫేక్ కంటెంట్ ని తయారు చేసిన, ఫార్వర్డ్ చేసిన బాధ్యులపై శిక్షలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. డీప్ ఫేక్ సమస్యపై త్వరలో జాతీయ స్థాయిలో చట్టం తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈలోగా జరగకూడని డ్యామేజ్ అంతా జరిగిపోతోంది. ఇప్పుడు రష్మికతో మొదలైంది, శ్రీలీలతో ఆగుతుందన్న గ్యారంటీ ఎక్కడ? ఏ ప్రభుత్వాలు వచ్చి ఇవ్వాలి వీళ్ల బతుక్కి భరోసా?